నేను ఉమ్మని భయపడ్డాను కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా పేరు నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ ని. నేను గతంలో మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ గారి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా కుంటల్లో పోస్టు పెట్టడం జరిగింది. ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈ రోజు ఉదయం రామన్పేట పట్టణ సిఐ గారు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి నా ఫోన్ తీసుకోవడం జరిగింది. ఫోన్ తీసుకుని స్టేషన్ తీసుకువెళ్లి నన్ను ఇష్టారీతిగా కొట్టడం జరిగింది. కాళ్లపై చాలా దెబ్బలు జరిగినాయి. ఈ కేసీఆర్ టాటూ పెట్టుకున్నందుకు వల్ల ఆ కేసీఆర్ టాటూ పెట్టుకున్నానని కొట్టడం జరిగింది. కేటీఆర్ గారు దయచేసి తగు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ఇంకెన్నాళ్ళు అయినా భరిస్తాము. ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము పోట్లాడుతాము. భయపడే వ్యక్తులం రాము. హరీష్ రావు గారు దయతలవాల కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఇలాంటి నిర్బంధాలు, అక్రమ కేసులు, కొట్టడాలు ఏంటి కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలా. 3 నెలలు కాకపోతే 1 సంవత్సరం పోస్టులు అంటే మైనంపల్లి రోహితరావు గారు కేసీఆర్ నుంచి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు కేసులు పెట్టాలి. ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. పోస్టులు పెట్టినందుకు నువ్వు బలవంతంగా లాక్కెళ్లి ఇంటి నుంచి లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు. దానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి కొప్పడి ఇప్పుడు మెదకు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు బుక్ అయింది. ఎటు పోతుంది రాష్ట్రం? ఎటు పోతుంది ఆయన ఇప్పుడు రామాయణపేటలోనేమో మా జ్యుడిక్షన్ కాదు, ఎమ్మెల్యే మీద మేము కేసు ఫైల్ చేయాలంటే కంప్లైంట్ ఇస్తే మా జ్యుడిక్షన్ కాదు, ఎక్కడ మాట్లాడిండో అక్కడ కేసు పెట్టమని అన్నప్పుడు మరి అక్కడ మాట్లాడిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మెదక్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఎట్లా బుక్ చేస్తారండి కేసు? అంటే ఎక్కడ పోతున్నాం మనం? చట్టం ఎక్కడుంది? పోలీసు వాళ్ళు ఎట్లా యాటిట్యూడ్ చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు? అక్కడ వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా? ఏమన్నాం? కౌంటర్ గా సోషల్ మీడియాలో కౌంటర్ గా దాని కౌంటర్ ఇచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మాటలను కూడా 100 మంది ట్రోల్ చేసిండ్రు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండబెట్టలేదు? అనుచిత వ్యాఖ్యలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది? డెవలప్మెంట్ చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం. మంచినీళ్ళ గోసుంది, అది చూడండి. కరెంటు గోసుంది, తిప్పలుంది, గది చూడండి. పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా రాక రైతులు అవస్థలు పడుతుండ్రు. రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెదక్లో ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు. అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియదు. కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలు ఏడొస్తాయో తెలియదు. తులం బంగారం ఎవరిస్తారో తెలియదు. మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు అమలవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నేను ఎందుకైనా గెలిపించింది? ఇవాళ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి నీ ప్రవర్తన.